ఒకప్పుడు ప్రజగా లేరు మీరు, దేవుని ప్రజగా. ఇప్పుడు ప్రజగా ఉన్నారు. వెండి బంగారంల కంటే విలువైన రక్తం. అది చెల్లించి మనల్ని కొన్నాడు కదా! మనం ఆయన సొత్తయిన ప్రజలమై ఉన్నాం. అయితే మనము దేని బట్టి అయ్యున్నాం? అంటే ఒకప్పుడు మీరు కనికరింపబడకపోతిరి. ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. నూతన భూమి, నూతన ఆకాశములో మనం నిత్యము జీవించడానికి, దేవుని ప్రజగా ఉండడానికి ఆయన కనికరం చూపాడు. దేని నుండి కనికరించబడ్డాము అంటే, దేవునికి విరోధముగా, దేవునికి వ్యతిరేకముగా, పరలోక రాజ్యమునకు వ్యతిరేకముగా ఈ లోకములో మన యొక్క జీవితం ఉంటది. మన యొక్క హృదయం ఉంటది. ఆయన కనికరించి క్షమిస్తున్నాడు. కనికరించి మన రుణములను, మన పాపములను, మన అతిక్రమములను, మన అవిధేయత, మూర్ఖత వాటన్నిటిని దేవుడు క్షమించుతున్నాడు. కాబట్టి ఆ కనికరమును బట్టి మనం క్షమించబడి దేవుని ప్రజగా ఉండటానికి, దేవుని సొత్తైన ప్రజలుగా ఉండటానికి, ఆయన నియామకములో, ఆయన పిలుపులో మనము జీవించడానికి మనము కనికరించబడి, క్షమించబడి పిలువబడ్డాం. అంత విలువైన కనికరమును మనం ఏ విధంగా పొందుకున్నాం? ఏమైనా తపస్సు చేశామా? ఏదైనా కష్టపడి యాగాలు చేశామా? చాలా వెలబెట్టి కొన్నామా? ఏం చేసి మనం ఈ కనికరం సంపాదించుకున్నాం? ఏం చేయలేదు. ఏమి చేసినా గానీ దొరకదు మనకి. దేవుని యొక్క కనికరం ఉచితముగా ఇచ్చాడు. కనికరింపబడిన మనము ఇతరులను కనికరించడానికి మనం సిద్ధంగా ఉండాలండి. దేవుడేమంటున్నాడు? కనికరం గలవారు ధన్యులు, వారు దేవుని కనికరం పొందుదురు. కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పును పొందును. కనికరము తీర్పును మించి అతిశయం పడును. అయితే అన్నిటికంటే గొప్పదేంటి ఇప్పుడు? దేవుని కనికరం. ఆ దేవుని కనికరం పొందుకున్న మనము మన తోటి వారి పట్ల కనికరం చూపటము. అప్పుడు దేవుని కనికరములో మనం నిలిచి ఉండటము. మనము మన తోటి వారి పట్ల కనికరం చూపకపోతే దేవుని కనికరం మన మీద నుంచి తీసివేయబడుతుంది. దేవుని కనికరం పోగొట్టుకుంటే పరలోక రాజ్యం రాదు మనకి. యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు మానవ జాతికి, తన బిడ్డలకు, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. నీకు నొప్పి కలుగుతుందా? నీ పొరుగువారికి కూడా నొప్పైతది. నీకు గాయమైందా? ఎట్లుంది నీ గాయం ఎక్స్‌పీరియన్స్? నీ పొరుగువారికి కూడా సేమ్ అట్లాగే ఉంటది. నీకు లాస్ అయిందా? నీ పొరుగువారికి కూడా సేమ్ అదే బాధ కలుగుతది. నిన్ను వలె నీ పొరుగువారిని. మనకే విధమైన బాధ ఉంటదో, ఏ విధమైన శ్రమ ఉంటదో మనకు తెలుసు కదా! అదే మన పొరుగువారికి కూడా ఉంటది అనే అతి సామాన్యమైన ఒక స్పృహ మనకుంటే, మనం దేవుని యొక్క ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ప్రవేశించి, ఆ వెలుగులో కొనసాగగలుగుతాము. లేకపోతే ఆ వెలుగులో ఉండం, చీకటిలోనే జీవిస్తాం. దేవుని యొక్క ప్రజలైన మనము చేయవలసిన పనులన్నీ దేవుడు మనకు చెప్తున్నాడు. అది చేయకపోతే దేవుని ప్రజలం కాము.